హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ యు ఆర్ ఆల్ గుడ్. ఐ థింక్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు మనం 7వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠం పేరు విజయనగర సామ్రాజ్యం, 13వ పాఠమైనటువంటిది విజయనగర సామ్రాజ్యం. దాని గురించి ఈరోజు అయితే మనం ఆ లెసన్ మీద టెస్ట్ 13గా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసుకోబోతున్నాం. సో ఈరోజు కండక్ట్ చేసుకోబోయే ముందు మన ఛానల్ని లేదా మన వీడియోస్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. సో లేట్ చేయకుండా మనం ఈరోజు ఎగ్జామ్లోకి వెళ్దాం. సో ఫస్ట్ చూడండి ఒకసారి స్క్రీన్ మీద. ఫస్ట్ క్వశ్చన్, విజయనగర సామ్రాజ్యము డాష్ అని కూడా పిలుస్తారు. ఆప్షన్ 1 కర్ణాటక సామ్రాజ్యము, ఆప్షన్ 2 విజయ సామ్రాజ్యము, ఆప్షన్ 3 విరూపాక్ష సామ్రాజ్యము, ఆప్షన్ 4 తుంగభద్ర సామ్రాజ్యము. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ 1 కర్ణాటక సామ్రాజ్యం. విజయనగర సామ్రాజ్యాన్ని కర్ణాటక సామ్రాజ్యం అని కూడా పిలుస్తాము. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద. సెకండ్ క్వశ్చన్, డాష్ నది ఒడ్డున ఈ విజయనగరాన్ని నిర్మించారు. ఆప్షన్ 1 కృష్ణా నది, ఆప్షన్ 2 తుంగభద్ర నది, ఆప్షన్ 3 కావేరీ నది, ఆప్షన్ 4 యమునా నది. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈస్ సెకండ్ 1 తుంగభద్ర నది. తుంగభద్ర నది ఒడ్డున విజయనగర సామ్రాజ్యాన్ని నిర్మించడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ స్క్రీన్ మీద. విజయనగరం అంటే డాష్ అని అర్థము. ఆప్షన్ 1 జలయా నగరం, ఆప్షన్ 2 హరిహర రాయల నగరం, ఆప్షన్ 3 విరూపాక్ష నగరం, ఆప్షన్ 4 విజయలయ నగరం. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్ 1 విజయాల నగరం. విజయాల నగరం, విజయనగరం అంటే విజయాల నగరం అని అర్థం వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద. ఫోర్త్ క్వశ్చన్, 1336లో డాష్ విజయనగర సామ్రాజ్యాన్ని విద్యారణ్య స్వామి ఆశీస్సులతో వీరు స్థాపించడం జరిగింది. ఆప్షన్ 1 హరిహర రాయలు బుక్కరాయలు, ఆప్షన్ 2 మొదటి బుక్కరాయలు రెండవ దేవరాయలు, ఆప్షన్ 3 బుక్కరాయలు రెండవ దేవరాయలు, ఆప్షన్ 4 శ్రీకృష్ణదేవరాయలు బుక్కరాయలు. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ 1 హరిహర రాయలు బుక్కరాయలు. వీరిద్దరూ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద. ఫిఫ్త్ క్వశ్చన్, విజయనగరం సామ్రాజ్యం డాష్ సంవత్సరాలు వర్ధిల్లింది. విజయనగర సామ్రాజ్యం డాష్ సంవత్సరాలు వర్ధిల్లింది. ఆప్షన్ 1 150 సంవత్సరాలు, ఆప్షన్ 2 200 సంవత్సరాలు, ఆప్షన్ 3 250 సంవత్సరాలు, ఆప్షన్ 4 300 సంవత్సరాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ 1 250 సంవత్సరాలు. విజయనగర సామ్రాజ్యం 250 సంవత్సరాలు వర్ధిల్లింది. సో నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్ స్క్రీన్ మీద. ఈ రాజ్యాన్ని హరిహర బుక్కరాయల తరువాత ఈ వంశాలు పరిపాలించాయి. వాటి యొక్క వరుస క్రమం. ఆప్షన్ 1 సాలువ, సంగమ, ఆరవీటి, తులువ, ఆప్షన్ 2 సంగమ, సాలువ, తులువ, ఆరవీటి, ఆప్షన్ 3 ఆరవీటి, తులువ, సంగమ, సాలువ, ఆప్షన్ 4 సంగమ, ఆరవీటి, తులువ, సాలువ. సో
ఆ క్రమం ఏదైతే ఉందో కామెంట్లో ఆప్షన్ అయితే మెన్షన్ చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్. హరిహర బుక్కరాయల తర్వాత ఈ రాజ్యాన్ని సంగమ వంశము, తర్వాత సాలువ వంశము, తర్వాత తులువ, అరవైటి ఇలా ఈ సీక్వెన్సీలో పరిపాలించడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్ స్క్రీన్ మీద. విజయనగర రాజులు కొందరు కన్నడ భాష మాట్లాడేవారు, కానీ శ్రీకృష్ణదేవరాయలు ఏ భాషకు సముచిత ప్రాధాన్యత ఇచ్చారు? ఆప్షన్ 1 తమిళం, ఆప్షన్ 2 మలయాళం, ఆప్షన్ 3 సంస్కృతం, ఆప్షన్ 4 తెలుగు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ తెలుగు. విజయనగర సామ్రాజ్యం శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 8th క్వశ్చన్. తుంగభద్ర నదికి ఉత్తరంగా ఆవిర్భవించిన రాజ్యాలలో డాష్ మహాసామ్రాజ్యంగా ఆవిర్భవించింది? ఆప్షన్ 1 బహమనీ, ఆప్షన్ 2 బీజాపూర్, ఆప్షన్ 3 గోల్కొండ, ఆప్షన్ 4 కర్ణాటక. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ బహమనీ. బహమనీ తుంగభద్రకు ఉత్తరంగా ఆవిర్భవించిన రాజ్యాలలో బహమని అనేటువంటి రాజ్యము మహాసామ్రాజ్యంగా ఆవిర్భవించింది. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 9th క్వశ్చన్. బహమనీ రాజధాని నగరం? ఆప్షన్ 1 బీజాపూర్, ఆప్షన్ 2 గుల్బర్గా, ఆప్షన్ 3 గోల్కొండ, ఆప్షన్ 4 కర్ణాటక. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్. బహుమని రాజధాని నగరమైనటువంటిది గుల్బర్గా. గుల్బర్గా. సో నెక్స్ట్ క్వశ్చన్ 10th క్వశ్చన్ స్క్రీన్ మీద. బహమనీ రాజ్యాలు ఎక్కువగా ఈ రాష్ట్రాలలో విస్తరించాయి? ఆప్షన్ 1 కర్ణాటక తమిళనాడు, ఆప్షన్ 2 ఆంధ్రప్రదేశ్ తమిళనాడు, ఆప్షన్ 3 కర్ణాటక ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ 4 ఆంధ్రప్రదేశ్ ఒడిశా. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్. కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ బహమని రాజ్యాలు అనేవి ఎక్కువగా విస్తరించాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 11th క్వశ్చన్. సంగమ వంశ రాజులలో ప్రసిద్ధి చెందిన రాజు? ఆప్షన్ 1 రెండవ దేవరాయలు, ఆప్షన్ 2 అచ్యుతరాయలు, ఆప్షన్ 3 సాలువ నరసింహరాయలు, ఆప్షన్ 4 శ్రీకృష్ణదేవరాయలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ రెండవ దేవరాయలు. దేవరాయ 2 సంగమ వంశ రాజులలో ప్రసిద్ధి చెందిన రాజు దేవరాయ 2 లేదా రెండవ దేవరాయలు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 12th క్వశ్చన్. దేవరాయ 2 కాలంలో అబ్దుల్ రజాక్ అనేటువంటి పారసీక రాయబారి డాష్ సంవత్సరంలో భారతదేశాన్ని సందర్శించారు? ఆప్షన్ 1 1441, ఆప్షన్ 2 1442, ఆప్షన్ 3 1443, ఆప్షన్ 4 1444.
సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్. 1443 సంవత్సరంలో పారసీక రాయబారి అయినటువంటి దేవరాయ 2 కాలంలో అబ్దుల్ రజాక్ ఇక్కడికి వచ్చి భారతదేశాన్ని సందర్శించడం అనేది జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, 13th క్వశ్చన్ స్క్రీన్ మీద. శ్రీకృష్ణదేవరాయలు డాష్ సంవత్సరాల మధ్య పరిపాలించారు? ఆప్షన్ 1 1509 నుండి 1525 వరకు, ఆప్షన్ 2 1509 నుండి 1526 వరకు, ఆప్షన్ 3 1509 నుండి 1528 వరకు, ఆప్షన్ 4 1509 నుండి 1529 వరకు. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్. 1509 నుండి 1529 వరకు శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 14th క్వశ్చన్. శ్రీకృష్ణదేవరాయల కాలంలో డాష్ అనే పోర్చుగీసు వర్తకులు విజయనగరాన్ని సందర్శించాడు? ఆప్షన్ 1 డొమింగో ఫేజ్, ఆప్షన్ 2 అబ్దుల్ రజాక్, ఆప్షన్ 3 న్యూనిస్, ఆప్షన్ 4 పెయిజ్. సో కరెక్ట్ ఆన్సర్ ఎవరైతే ఉన్నారో ఆప్షన్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్. డొమింగో ఫేజ్ అనేటువంటి పోర్చుగీసు వర్తకులు విజయనగరాన్ని సందర్శించడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, 15th క్వశ్చన్ స్క్రీన్ మీద. శ్రీకృష్ణదేవరాయలు గొప్ప కవి అముక్తమాల్యద అనే గ్రంథాన్ని రచించాడు. ఈ గ్రంథంలో ఎవరి జీవిత చరిత్ర గురించి రచించాడు? ఆప్షన్ 1 ఆండాల్, ఆప్షన్ 2 మైలాంబ, ఆప్షన్ 3 ముప్పమాంబ, ఆప్షన్ 4 ఎవరు కాదు. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ ఆండాల్. ఆండాల్ అనేటువంటి ఒక వ్యక్తి గురించి ఈ అముక్తమాల్యద అనే గ్రంథాన్ని రచించడం జరిగింది శ్రీకృష్ణదేవరాయలు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 16th క్వశ్చన్. అష్టదిగ్గజాలు అనే కవులను పోషించినది? ఆప్షన్ 1 హరిహరరాయలు, ఆప్షన్ 2 శ్రీకృష్ణదేవరాయలు, ఆప్షన్ 3 రెండవ హరిహరరాయలు, ఆప్షన్ 4 రెండవ దేవరాయలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. So the answer is సెకండ్ వన్. శ్రీకృష్ణదేవరాయల కాలంలో అష్టదిగ్గజాలు అనే కవులను పోషించడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ 17th క్వశ్చన్ స్క్రీన్ మీద. శ్రీకృష్ణదేవరాయలు డాష్ అనే పండిత సభను ఏర్పాటు చేశాడు? ఆప్షన్ 1 భువన విజయం, ఆప్షన్ 2 త్రిభువన విజయం, ఆప్షన్ 3 భావన విజయం, ఆప్షన్ 4 భువ విజయం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ భువన విజయం. భువన విజయం అనేటువంటి ఒక పండిత సభను శ్రీకృష్ణదేవరాయలు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ 18th క్వశ్చన్ స్క్రీన్ మీద.
అష్టదిగ్గజాలలో లేని కవి. ఆప్షన్ 1 అల్లసాని పెద్దన్న, ఆప్షన్ 2 దూర్జటి, ఆప్షన్ 3 పింగళి సూరన్న, ఆప్షన్ 4 ఎర్రన్న. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 4th వన్ ఎర్రన్న. అష్టదిగ్గజాలలో లేనటువంటి కవి ఎర్రన్న. మిగతా ముగ్గురు కలరు. అష్టదిగ్గజాలు 8 మంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 19th క్వశ్చన్. తల్లికోట యుద్ధం లేదా రాక్షస తంగడి యుద్ధం జరిగినటువంటి సంవత్సరం. ఆప్షన్ 1 1562, ఆప్షన్ 2 1564, ఆప్షన్ 3 1563, ఆప్షన్ 4 1565. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 1565. తల్లికోట యుద్ధము లేదా రాక్షస తంగడి అనేటువంటి యుద్ధము జరిగినటువంటి సంవత్సరము 1565. సో నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ఇన్ దిస్ ఎగ్జామ్, సోషల్ ఎగ్జామ్కి లాస్ట్ క్వశ్చన్ ఈ యూనిట్కి. సో చూడండి 20th క్వశ్చన్. రాక్షస తంగడి యుద్ధంలో మరణించిన విజయనగర రాజు. ఆప్షన్ 1 హరిహర రాయలు, ఆప్షన్ 2 అచ్యుత దేవరాయలు, ఆప్షన్ 3 అలియ రామరాజు, ఆప్షన్ 4 శ్రీకృష్ణ దేవరాయలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 3rd వన్ అలియ రామరాజు. అలియ రామరాజు విజయనగర రాజు. ఈయన తంగడి రాక్షస తంగడి అనేటువంటి యుద్ధంలో మరణించడం అనేది జరిగింది. సో నెక్స్ట్ మనం జనరల్ ఇంగ్లీష్ సబ్జెక్ట్లోకి వెళ్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 21st క్వశ్చన్ స్క్రీన్ మీద. జ్యోతి డాష్ ఫినిష్ కుకింగ్ వెన్ ద గెస్ట్స్ అరైవ్డ్. సో ఇన్ ద డాష్ ఫస్ట్ ఆప్షన్ hasn't finished, second option wasn't finished, third option hadn't finished, fourth option isn't finished. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. ఇక్కడ మనం వెన్ వైల్ వచ్చినప్పుడు ఈ సెంటెన్స్ 2 కామెంట్ సెంటెన్స్ ఉన్నాయి. ఇక్కడ సింపుల్ ప్రజెంట్ ఉంది, ఇది ఖచ్చితంగా పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి. సో ఫినిష్కి ఇక్కడ హ్యాజు, వాజు, ఈజ్ అనేవి రావు. హ్యాజు, హ్యాడ్, హ్యాజ్ అనేది ప్రజెంట్ నాట్ వచ్చింది. సో హ్యాడ్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. హ్యాడ్ పర్ఫెక్ట్ టెన్స్ కింద వస్తుంది. హ్యాడ్ ప్లస్ వెర్బ్ V3 రాయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 22nd క్వశ్చన్. నెపోలియన్ dash the French admire was a great general. So in the dash first option who, second option whose, third option whose, fourth option whom. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 4th వన్ whom. నెపోలియన్ whom the French admire was a great general అనేది ఇక్కడ whom అనేది వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 23rd క్వశ్చన్. బీవేర్ ఆఫ్ దట్ డాష్ ఇన్ షీప్స్ క్లాతింగ్. చూడండి, బీవేర్ ఆఫ్ ఇది ఒక ఇడియం. ఈ ఇడియంలో అక్కడ డాష్లో ఏదైతే సూట్ అవుతుందో దాన్ని మనం సూట్ చేయాలి. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి ఫాక్స్, సెకండ్ ఆప్షన్ ఓల్ఫ్, థర్డ్ ఆప్షన్ జాకెల్, ఫోర్త్ ఆప్షన్ ఆల్ ద అబో ఏదైనా. సో చూడండి ఏదైతే ఆన్సర్ అయితే ఆ కామెంట్ అయితే చేయండి. బీవేర్ ఆఫ్ దట్ డాష్ ఇన్ షీప్స్ క్లాతింగ్. జాగ్రత్తగా ఉండాలి, అది
షీప్స్ క్లాతింగ్తో వస్తుంది అనే ఉద్దేశం అనమాట. ఇక్కడ జాగ్రత్తగా ఉండాల్సింది. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్, వోల్ఫ్. బీవేర్ ఆఫ్ దట్ వోల్ఫ్. ఆ వోల్ఫ్ తోటి జాగ్రత్తగా ఉండండి, అది కప్పుకొని వస్తుంది, షీప్స్ క్లాత్ లాగా కప్పుకొని వస్తుందని. సో నెక్స్ట్ క్వశ్చన్, 24th క్వశ్చన్. నౌ ద టర్న్ స్టైల్ హ్యాడ్ గాన్ డాష్ ఓపెనింగ్ వాక్డ్ అప్. చూడండి, టర్న్ స్టైల్ హ్యాడ్ గాన్, టర్న్ స్టైల్. సో ఆప్షన్ 1 నో ఆర్టికల్, ఆప్షన్ 2 ఏ, ఆప్షన్ 3 అండ్ ఆప్షన్ 4 ది. ఇక్కడ కరెక్ట్ అయినటువంటి ఆర్టికల్ని సెట్ చేయాలి. సో ఇక్కడ టర్న్ స్టైల్ అంటే ఒక్కరుగా వెళ్ళేటువంటి మార్గం అని. టర్న్ స్టైల్ సింగిల్ వే, సింగిల్ దారి అనమాట, ఒక్కరుగా వెళ్ళేటువంటి దారి. హ్యాడ్ గాన్ డాష్ ఓపెనింగ్ వాక్డ్ అప్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ది. సో ఇక్కడ దీని మనం ఆర్టికల్ని పెట్టాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, 25th క్వశ్చన్. పిక్ ద ఆడ్ వన్ అవుట్. పిక్ ద ఆడ్ వన్ అవుట్. ఏదైతే సపరేట్గా ఉందో దాన్ని బయటకు తీయాలి. సో దట్ ఈస్ ద ఆన్సర్. సో ఫస్ట్ ఆప్షన్ మధ్యప్రదేశ్, సెకండ్ బీహార్, థర్డ్ ఇండియా, ఫోర్త్ పంజాబ్. సో ఆడ్ వన్ని బయటకు తీయండి. సో కామెంట్ కూడా చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఇండియా, భారతదేశం. సో ఇవన్నీ కూడా స్టేట్స్, ఇది వచ్చేసి కంట్రీ. సో నెక్స్ట్ క్వశ్చన్, 26th క్వశ్చన్ స్క్రీన్ మీద. యువర్ టీచర్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ డాష్ యువర్ స్టడీ. ఇన్ ద డాష్ ద ఆప్షన్ 1 విత్, ఆప్షన్ 2 ఎట్, ఆప్షన్ 3 ఫ్రమ్, ఆప్షన్ 4 ఇన్. సో కరెక్ట్ అయినటువంటి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని కామెంట్లో తెలపండి. సో సాటిస్ఫైడ్ తర్వాత వచ్చేటువంటి ప్రిపోజిషన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సాటిస్ఫైడ్, నాట్ సాటిస్ఫైడ్ విత్ యువర్ స్టడీ. ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్, విత్ యువర్ స్టడీ. ద టీచర్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ యువర్ స్టడీ. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద, 27th క్వశ్చన్. We have no friends. What a question tag. What is the question tag? Option 1 haven't we, option 2 have we, option 3 hadn't we, option 4 had we. So correct question tag ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ హ్యావ్ వి. ఇక్కడ ఆల్రెడీ నెగిటివ్లో ఉంది కాబట్టి మనం, ఇది నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ని పాజిటివ్లో రాయాలి. సో హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవుతుంది, సబ్జెక్టు వస్తుంది, హ్యావ్ వి అని క్వశ్చన్ ట్యాగ్ ఆల్రెడీ ఇక్కడ ఉంది క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్, 28th క్వశ్చన్ స్క్రీన్ మీద. ద సూప్ డాష్ గుడ్. ఫిల్ ఇన్ ద correct form of the verb. First option taste, second option tasted, third option is tasting, fourth option was tasting. So correct verb form ఏదైతే ఉందో అక్కడ సూట్ చేసేటువంటి verb కామెంట్ అయితే చేయండి. సో చూడండి, ద సూప్ వాజ్ గుడ్. ఇక్కడ ఏమైనటువంటి కీవర్డ్స్ అనేవి లేవు. సో టేస్ట్ అనేది రాదు, సూప్ అనేది ఉంది కాబట్టి టేస్ట్ అనేది రావాలి. సో ఇది కరెక్ట్ కాదు. ఈజ్ టేస్టింగ్ కూడా కంటిన్యూస్ టెన్స్ కాదు. నెక్స్ట్ వాజ్ అనేది పాస్ట్ టెన్స్, ఇది పాస్ట్ కంటిన్యూస్ కాదు. సో సింపుల్ సెంటెన్స్లో ఉంది కాబట్టి టేస్టెడ్ అనేది పాస్ట్ టెన్స్లో మనం చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, 29th. Politics dash a dirty game. Politics dash a dirty game. In the dash
ఆప్షన్ 1 ఈజ్, ఆప్షన్ 2 వర్, ఆప్షన్ 3 ఆర్, ఆప్షన్ 4 నన్ ఆఫ్ దీస్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్, చూడండి పాలిటిక్స్ అనేది ఎస్ ఉన్నంత మాత్రం అది ప్లూరల్ ఏం కాదు, పాలిటిక్స్ అనేది సింగులర్ కిందే. సో ఇవి వర్ ఆర్ అనేవి కాదు, ఆ వర్ ఆర్ అనేది ప్లూరల్ కింద మనము యూజ్ చేయాలి. సో ఈజ్ ఈజ్ సింగులర్, పాలిటిక్స్ ఈజ్ ఏ డర్టీ గేమ్. సో నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ ఎగ్జామ్, 30th క్వశ్చన్ ఆన్ స్క్రీన్. బాబీ వాక్డ్ డౌన్ dash street to dash church on dash corner. So in the 3 dash, what article we use? Option 1 the, no article the. Option 2 no article a, the. Option 3 the. Option 4 the, a, and. So which option is suitable to that sentence? Please comment it. So the answer is third one. Bobby walked down the street to the church on the corner. సో మూడుటికి ది అనేటువంటి ఆర్టికల్ని యూజ్ చేయాలి. సో ఈరోజు ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది డైరెక్ట్గా కామెంట్ అయితే చేయండి. సో ఎవరైతే లైక్ చేయలేదో దయచేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ ట్రాత్ఫుల్ డే.